నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ప్రస్తుతం కొంపల్లిలో ఉన్నాము. అది కూడా కొంపల్లికి ఎందుకు వచ్చినాం అనుకుంటున్నారా? నవీన్ గోల్డ్ అండ్ రోజ్ అనే షాప్లో ఉన్నాము. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు, అన్న జర్నీ ఏంటి అని అన్న మాటలోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న ఎలా ఉన్నారు? చాలా ఫైన్ అమ్మా. అన్న అసలు అందరూ అంటే అట్ ప్రెసెంట్ గోల్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఆడపడుచులు, ఆడవాళ్ళకి గోల్డ్ ఎప్పుడెప్పుడు కొనాలా అనుకునే వాళ్ళకి దినదినాన మన గోల్డ్ రేట్ ఏమో హైగా పెరిగిపోతుంది. ఎలా ఉందండి అసలు బిజినెస్? ఎలా ఉంది అసలు ఇప్పుడు? చాలా బ్రహ్మాండమైన బిజినెస్ ఉందమ్మా మాకు. చాలా అద్భుతమైన బిజినెస్ ఉంది. చాలా మంది నోట్లో వింటూ ఉంటాను మార్కెట్ తక్కువగా ఉంది, బట్ అలా ఏం లేదు. ఎంత తిన్నా కూడా కొనే వాళ్ళు ఉన్నారు, తినే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు ఆగదు. నీలో ఒక ఆర్ట్ ఉండి నువ్వు కొత్తగా ఆలోచిస్తే నీ దగ్గరికి ఏమైనా రావాల్సిందే. మంచి బిజినెస్ ఉంది. అంటే గోల్డ్ రేటు పెరిగిన కొద్దిగా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక గోల్డ్ కొనలేము అనే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? అసలుకి సింపుల్ అమ్మా, గోల్డ్ కొనలేము అనే వాళ్ళంటూ ఎవరు ఉండరు. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే కొనే అవకాశం ఉంటుంది. అలాంటి ప్లాన్స్ మరి ఎన్నో ఉన్నాయి. ప్రతి సామాన్యుడు, మా సిద్ధాంతం అది, ఒక సామాన్యుడు 10,000 సంపాదించే వ్యక్తి నుంచి ఎవ్రీడే ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా గోల్డ్ వేసుకోవాలి. అలాంటి డిజైన్స్ మేము తయారు చేసినాము. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎంత సంపాదన ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ సర్కిల్కి తగ్గట్టుగా ఆభరణాలు తయారు చేసే శక్తి మా దగ్గర ఉంది. కాబట్టి మాకు బిజినెస్ అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు చిన్న స్థాయి కుటుంబం కూడా ఏమనుకుంటారు అంటే, అరే వీళ్ళ గోల్డ్ వేసుకున్నారు, పెద్ద స్థాయి వాళ్ళని చూసి మేము గోల్డ్ వేసుకున్నారు అని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఈ చిన్న స్థాయి కుటుంబాలకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు అన్న గోల్డ్ కొనాలి అనే వాళ్ళకి? ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో పెద్ద స్థాయి కుటుంబాలు వచ్చేసి కాస్ట్లీ రాళ్ళు, ఎక్కువ వెయిట్ ఉన్న ఆభరణాలు, అత్యద్భుత కాస్ట్లీ ఉన్న ముత్యాలు, పగడాలు, నవరత్నాలు, అంకట్స్, కుందన్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ అలాంటిది, వాళ్ళు సంపాదించే తీరు అలాంటిది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అలా ఖర్చు పెడితేనే వాళ్ళకి అందం. నేనున్నాను ఒక సామాన్యుని, నాకు సింపుల్ గా ప్లెయిన్ చైన్ కావాలి, కొనేసుకోవచ్చు. పెద్ద పెద్ద రాళ్ళు రత్నాలు పెట్టాల్సిన పని లేదు కదా. కాబట్టి మన సంపాదన తగ్గట్టుగా మనకు ఆర్నమెంట్స్ ఉంటాయి, మన సర్కిల్ బట్టిగా మన ఆర్నమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనము ఇతరులను కంపేర్ చేసుకోకుండా నేను ఎక్కడ ఉన్నాను, నా స్థాయి ఏంటి, నా స్థాయిలో ఇప్పుడు పేదోడు ఉంటాడు, వాడు అన్నం కారం తింటాడు, ఇంకొక ఉంటాడు మష్రూమ్స్ తింటాడు, ఏదైనా తినడమే కదా. సేమ్ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు సంపాదన తగ్గట్టుగా, లైఫ్ స్టైల్ తగ్గట్టుగా కొన్ని ఆభరణాలు ఉంటాయి. దానిపైకి మీరు ప్రయత్నం చేయండి, అవి మీకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు కొంతమంది మీ షాప్ అనే కాకుండా దగ్గరలో ఉన్న షాపులకు వెళ్ళి ఏమంటే గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయింది, ఇట్లా ఇవి తీసుకుంటే బాగుంటుంది, మీరు తక్కువలో ఉంది బడ్జెట్ అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి వాళ్ళకి ఎట్లా చెప్తారన్న? ఇలా ఇప్పుడు వాస్తవంగా అయితే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు బంగారం లైట్ వెయిట్ ఆర్నమెంట్స్కి వెళ్ళాలని చెప్తాము. ఒక 10 తులాల కాస్ట్ల పేరు అవుతుంది అనుకోండి, అది చేసుకోవడం కష్టం సామాన్యుడికి. కాబట్టి మీకు 35-40 గ్రామ్స్ కూడా కాస్ట్ల పేర్లు అందుబాటులోకి వచ్చినాయి. మైక్రో ఫీలింగ్ అవి తెలిసి ఉండాలి. ఆ షాప్ వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉంటే మీకు చెప్పగలుగుతారు. లేదు అంటే వాళ్ళు చెప్పలేరు. అమ్మ కాస్ట్ అయిపోయి అంటే 10 తులాలు అయితే అని చెప్పేస్తారు. కాబట్టి కస్టమర్ అబ్బాయి నా లైఫ్ లో నేను కాస్ట్ అయిపోయి చేయించుకోవడం అనుకుంటారు. కాబట్టి మాలాంటి నిష్ణాతులు కొంతమంది మార్కెట్ లో ఉన్నారు. వాళ్ళు మీకు ఆ 10 తులాల కాస్ట్ అయిపోయింది కూడా 45 గ్రామ్స్ చేసే అవకాశం ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి. అమ్మ మీరు ఇలా చేసుకుంటే 10 lakhs అవుతుంది, ఇదే డిజైన్ ఇంకాస్త మార్చుకొని ఈ విధంగా చేసుకుంటే మీకు 5 lakhs అవుతుంది చెప్తే ఆ యొక్క తల్లికి ధైర్యం వస్తుంది. నేను చేయించుకోవచ్చు, నవీన దగ్గర ఎవ్రీ మంత్ ఒక 50,000 కట్టి ఒక 1 year లో నా కూతురికి కాస్ట్ల పేరు చేయించవచ్చు అన్న ఒక నమ్మకం వస్తుంది. అంటే చెప్పే విధానం నాకు తెలియాలి అంటే ముందు దానిపై అవగాహన ఉండాలి. అంటే అవగాహన ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యకు అత్యంత తొందర మీకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం 1,10,000 ఉంది అనుకుంటున్నా గోల్డ్ రేట్. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. అందరికి ఒక టెన్షన్ అయిపోయింది, గోల్డ్ రేట్ రోజు రోజుకి చూసి ఇంత పెరిగిపోతుంది, ఇంకెంత వరకు? చాలా ఇప్పుడు మనకి ఇన్స్టాలోనైనా సోషల్ మీడియాలోనైనా రీల్స్ లో వస్తున్నాయి, వచ్చే సంవత్సరం వరకు 3 లక్షలు అవుతుంది, ఇంకా పెరిగిపోతుంటది అని. చిన్న కుటుంబం అంటే ఇప్పుడు నేను కూడా ఒక సామాన్య చిన్న కుటుంబం నుంచి కాబట్టి మేము కూడా అలా అనుకుంటాం కదా. నేను కూడా అంతే అమ్మా, చాలా సామాన్యునే. అదే చిన్న అంటే అట్లా అనుకోరు కదా. ఇప్పుడు నవీన్ గోల్డ్ అండ్ రోజ్ అని అంటే షాప్ చూసి అలా మీరు సామాన్య కుటుంబం అని ఎవరు అనుకోరు కదా. సామాన్య కుటుంబం, సామాన్య మనిషిని. నాలెడ్జ్ మాత్రమే చాలా పెద్దగా ఉంది, కళ మాత్రమే పెద్దగా ఉంది. మిగతావన్నీ నాకు ఈశ్వరుడు ఎంత కావాలో అంతే ఇచ్చాడు, ఇంకా అంతమించి ఎక్కువ ఇవ్వద్దని కూడా కోరుకుంటాను. ఇప్పుడు 1,10,000 ఉంది కదా, ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒక నవ్వుతూ ఒక మాట చెప్పాలంటే, మన వయస్సు ఏ విధంగా పెరుగుతుందో, మీరు 20 years లో ఉన్నప్పుడు ఒక రేట్ ఉంది, 25 లో ఒక రేట్ ఉంది, 30 లో ఒక రేట్ ఉంది. మీ వయసు ఏమైనా తగ్గిందా? లేదు, తగ్గలేదు. మరి గోల్డ్ రేట్ పెరిగిందా? అలాగే ప్రతి వస్తువు కూడా మన వయసు తగ్గట్టుగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బంగారం అనేది విలువైన వస్తువు. ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఈజీగా బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా భరోసాగా దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది. అత్యంత సెక్యూరిటీ గల ఏకైక వస్తువు బంగారం మాత్రమే. కాబట్టి దాని విలువ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా వయసు పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా బంగారానికి కూడా రెక్కలొచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత మట్టుగా బంగారాన్ని కూడా మీ ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అది ఆభరణం రూపంగా ఉంచుకుంటారా, బిస్కెట్ రూపంగా ఉంచుకుంటారా అనేది మీ యొక్క టేస్ట్, మీ యొక్క ఆకాంక్ష.
కోరిక. దాని ఉంచుకుంటే మీరు బంగారం మాత్రం ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికీ మీకు లాస్ అనేది ఉండదు, పెరుగుతూనే ఉంటుంది బంగారం మాత్రం. అది 1,50,000 అవుతుందా 2,50,000 అవుతుందా అనేది చెప్పడానికి అవకాశం లేదు. చెప్తే ఊరికే ఒక సెన్సెక్స్ మార్కెట్ ని ఎంత పెద్ద వాళ్ళు కూడా గెస్ చేయలేరు కదమ్మా. ఇది కూడా గోల్డ్ కూడా ఆ విధంగానే గెస్ చేయడానికి అవకాశం ఉండదు. ఊరికే ఊహాగానాలతో చెప్పొచ్చు బంగారం పెరుగుతుంది. ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచి చూస్తున్నాము, మన నుంచి చూస్తున్నాము కాబట్టి అప్పటి నుంచి పెరుగుతూనే వస్తుంది. ఒక 100 రూపాయల నుంచి ఈ రోజు 1,00,000 రూపాయలకు వచ్చింది కాబట్టి మనం అనుకోవాల్సింది అది అలా జరుగుతుంది, పెరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా బంగారం పెరిగే అవకాశం ఉంది. నేను విన్నాను, మా మమ్మీ కూడా నిన్ననే చెప్పింది. మా అమ్మమ్మ మ్యారేజ్ కి 150 రూపాయలు ఉండే, ఇప్పుడు మీరు చూడండి మీ మ్యారేజ్ కి వేసే వరకు ఎంత కాస్ట్ అయ్యింది బంగారం అని కూడా అన్నారు. అసలు మీ పాప పిల్లకి ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తా అంటే గుర్తుపెట్టుకోండి, వజ్రాలు రాళ్ళు దానికి ఏం రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండదు, కానీ దాని విలువ చాలా లక్షల్లో ఉంటుంది. బంగారంకి వాల్యూ తక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయండి. స్వచ్ఛమైన బంగారం, అది 24 క్యారెట్స్ కావచ్చు, 22 క్యారెట్స్ కావచ్చు, అది ఆభరణం కావచ్చు, వస్తువు కావచ్చు, బిస్కెట్ కావచ్చు, అది మీకు మీ అవసరం దగ్గరగా కొని పెట్టుకోండి. మీరు రాళ్ళు అవన్నీ కొంటా ఉంటే అవి మీ తరాలకు ఇవ్వలేరు, పనికిరావు. ఒకప్పుడు 60-70 వేల రూపాయలు ఉన్న వజ్రాలు ఈరోజు 40,000కి వస్తున్నాయండి. న్యాచురల్ డైమండ్స్, ఇంకా ల్యాబ్డోన్ డైమండ్స్ వచ్చేసి ఇంకా చీప్ వస్తున్నాయి, ఇంకా సెమీ డైమండ్స్, అంటే రాళ్ళకి విలువ తగ్గుతూ ఉంది. కాబట్టి రాళ్లపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పి నేను ఆడపడుతూ చెప్తా ఉంటాను చాలా మందికి. అంటే రాళ్ళు అమ్మడం వల్లనే మాకు డబ్బులు వస్తాయి, బంగారం అంతే డబ్బులు ఏం రాదు. రాయిని రత్నంలాగా చూపిస్తేనే డబ్బులు వస్తాయి, కానీ నేను అలా చూపించలేను. కాబట్టి సాధ్యమైతే ఎక్కువ బంగారాన్ని కొనే ప్రయత్నం చేయడం అనేది మన ఇంటి ఆడబిడ్డలకు అది మంచి ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా బిస్కెట్ తీసుకోవడం వల్ల బెస్ట్ అని చెప్తున్నారు. అంటే బెస్ట్ అంటే ఏది తీసుకోవాలన్న 24 క్యారెక్టర్స్ 22 క్యారెక్టర్స్ ఉంటుంది, 18 క్యారెక్టర్స్ అని గోల్డ్ కూడా ఉంటుంది. అసలు ఏది బెస్ట్ అంటే బిస్కెట్ అనేది 24 క్యారెట్స్ దొరుకుతాము మనకు. స్వచ్ఛమైన మేలిమి బంగారము ఎల్లో కలర్ లో ఉంటుంది. దానిపైన 999.9 అనే ఒక సింబల్ ఉంటుంది. దాంట్లో కూడా 2 రకాల బిస్కెట్స్ ఉంటాయమ్మా. వాస్తవంగా చెప్పాలో లేదో నాకు కూడా తెలియదు, బట్ తెలుసుకోవాలి. రేపు నా ఆడకూతురు నా బిడ్డ కూడా వెళ్ళి ఇక్కడ కొంటే తనకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాడు. బిస్కెట్ లో 2 రకాలు ఉంటాయి. మీరు పాత గోల్డ్ ఇస్తారు మమ్మీ, నెక్లెస్, లాంగ్ చైన్, ఇంకో కాప్స్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. దాన్ని రిఫైన్ చేసుకుని బిస్కెట్ గా మార్చొచ్చు. అంత జెన్యూనిటీ ఉండదు, అంత ప్యూరిటీ ఉండదు. అది చూడడానికి బిస్కెట్ లానే కనిపిస్తుంది, బట్ అది బిస్కెట్ అంత మైండ్స్ నుంచి వచ్చినంత ప్యూరిటీ ఉండదు. కాబట్టి గవర్నమెంట్ వారు ఒక బిస్కెట్ నంబర్ని ఇస్తారు, సీరియల్ నెంబర్ ఇస్తారు. అకౌంట్ తో పంపిస్తే ఆ షాప్ యజమానికి గవర్నమెంట్ కొని పంపిస్తారు, మైండ్స్ నుంచి వస్తుంది. అలాంటి బిస్కెట్ కొనాలి. అది స్విస్ కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, అడగాలి ఇది సార్ లోకల్ బిస్కెటా, అంటే మా పాత గోల్డ్ని రిఫైన్ చేసిన బిస్కెటా లేదా మైన్స్ నుంచి వచ్చిన బిస్కెట్ అని అడగాలి. ఆ మైన్స్ నుంచి వచ్చిన బిస్కెట్ ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ గా ఉపయోగించుకుంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు లోకల్ గా మీరు కనుక దాన్ని తీసుకున్నట్టయితే దాన్ని లోకల్ షాప్లలో మీరు ఏదైనా వస్తువులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలా చెప్తారన్న, ఇప్పుడు మేము చిన్న షాప్కే వెళ్తాం, ఇప్పుడు మేము కూడా అక్కడ ఉన్న షాప్స్కి వెళ్ళిపోతాం, చెప్పారు కదా మాకు బిస్కెట్ కావాలంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్పారు, ఇది ప్యూర్ గోల్డ్ అనే చెప్తారు కదా ఎవరైనా. అది మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను కదా, సాధ్యమంతో అడగాలి. మీరు మీకు దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఏమని సబ్జెక్ట్ ఉండాలి? సరే మరి 24 క్యారెట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, గవర్నమెంట్ మైన్స్ నుంచి వచ్చే బిస్కెట్ ఎలా ఉంటుంది సార్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. లోకల్ గా వచ్చే బిస్కెట్ ఏ విధంగా ఉంటుంది. నేను మొన్న వేరే షాప్కి వెళ్ళానండి, మా నాన్నగారితో వేరే షాప్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు, నాకు అది మనసులో ఉంది, మీరు నమ్మకం కాబట్టి మీ దగ్గరికి వచ్చానండి. ఒక్కసారి అవకాశం ఉంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలి. అయితే ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ తీసుకొని చేయించుకున్న బంగారం బెటరా లేకపోతే కొన్న బంగారం బెటరా? 2 ఆప్షన్స్ అమ్మా. ఏదైనా ఒకటే, సాధ్యమైనంత వరకు బంగారం కొని ఒక కంసాల దగ్గర చేయించుకోవడం బెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భాషలో లేడీస్ భాషలో చెప్పాలంటే డైరెక్ట్ బ్లౌజ్ మీకు దొరుకుతుంది. 100 బ్లౌజులు ఉంటాయి, మీరు వేసుకుంటే మీకు పర్సనాలిటీ దగ్గరగా రాదు, సూట్ అవుతుంది సూట్ కాదు. అదే మీరు ఒక జాకెట్ మొక్క కొనుక్కొని మీ పక్కన ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళి మీ బాడీ మెజర్మెంట్స్ ఇచ్చి చూసుకుంటే అది ఇలా సెట్ అవుతుంది. ఇది కూడా అంతే, మార్కెట్లో 100 ఉంటాయి, బట్ మీకు కావాల్సింది కావాలంటే మీకు ఒక అద్భుతమైన కంసాలి ఉండాలి. మీరు వెళ్ళి మీ నెక్లెస్ అంటే మీ నెక్ సైజ్ ఇవ్వాలి, మీ ఇయర్ రింగ్స్ అంటే మీ చెవు సైజ్ ఇవ్వాలి, మీ పుస్తలతో అంటే మీ బాడీ సైజ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అద్భుతంగా వస్తుంది. కాబట్టి నా సజెషన్ 99% మీ ఓపిక ఉంటే కనుక ఓపిక తెచ్చుకొని కూడా మీకు తెలిసిన ఒక మంచి కంసాలి ఒక కళాకారుడి దగ్గర ఆభరణం చేయించుకోవడం అనేది ఉత్తమం అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు గోల్డ్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, డైరెక్ట్ షాప్స్లలో వెళ్ళి రెడీమేడ్ కొనేసేసి అవే బాగుంటున్నాయి అని అంటున్నారు. అసలు కొన్న దానికి చేయించిన దానికి ఏది అసలు బెస్ట్ అంటే చూడడానికి ఏది బాగుంటుంది వేసుకోనికి కూడా? అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగినా, హ్యాపీ. ఇప్పుడు ఒకవేళ షోరూమ్ లో ఉన్న ఆర్నమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కంప్యూటర్ నుంచి ప్రింట్ అయితే తీసి ఇవ్వరు కదా, మంచి గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ నుంచి ప్రింట్ అయితే రాదు కదమ్మా. ఎక్కడి నుంచి హోమ్ పట్ అనగానే ఐటమ్ తయారై ఉండదు కదా. ఒక కళాకారులు, నిష్ణాతులైన కళాకారులు తయారు చేసి పెడితే పెట్టుబడిదారులు అంటే ఒక పేద కళాకారులు అంటే డబ్బుల కోసం పనిచేసే కారీగారి ఎక్కడో ఊర్లలో ఉండి పనిచేసే వ్యక్తులు తయారు చేసినవి డబ్బులున్న పెట్టుబడిదారులు ఒక షోరూమ్ లో డిస్ప్లే చేస్తారు. అంటే కళాకారు దగ్గర డబ్బు ఉండదు, కళ ఉంటుంది. ఇన్వెస్టర్ దగ్గర డబ్బు ఉంటుంది, కళ ఉండదు.
కాబట్టి ఈ రెండు ఒక దగ్గరికి వచ్చి ఉంటాయి అక్కడ. కాబట్టి ప్రతి వస్తువు కళాకారు మీ కళాకారుని వెతుకునే శక్తి మీకు ఉండాలి. ఎస్, మీరు ఏంటంటే ఊర్లో ఒకరిని ఇద్దరిని చూసేసి వీళ్ళు ఇంతే మీరు బయటికి రండి, చూడండి ప్రపంచం పెద్దగా ఉంది, వర్కర్స్ పెద్దగా ఉన్నారు, మీరు చూడట్లేదు. ఒక ఇన్వెస్టర్ చూస్తున్నాడు, ఒక ఏసీ రూమ్ లో కూర్చున్న ఇన్వెస్టర్ 100 మంది వర్కర్స్ మాట్లాడి 100 మంది పోటీ తెప్పించినప్పుడు ఒక కస్టమర్ ఎందుకు చూస్ చేసుకోలేకపోతుంది, ఆ వర్కర్ దగ్గర ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీరే ఉన్నారు, డైరెక్ట్ నవీన్ గోల్డ్ చాలా పెద్ద షాప్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి నాకు కొంటారు. నేను చేస్తున్నానా? నేను చేపిస్తున్నాను, మరి నన్ను కొంటున్నారు. అదే నవీన్ గోల్డ్కి ఎవరు చేస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించారా? ఎవరు ఆలోచించాలి? టైం లేదు మా దగ్గర, మీ దగ్గర టైం లేదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వర్కర్ని తెప్పించి పెడుతున్నాం. చేసేది వర్కరే, కళాకారుడు గొప్పోడు వర్కరే. వర్కర్ కూడా చాలా తప్పువాడు, ఒక కళాకారుడు. ఆ కళాకారుని గౌరవిద్దాం. కళాకారులు చాలా మంది ఉన్నారు. మీరు మీలాంటి 100 మంది వచ్చుకుంటే నేను గొప్ప అవుతాను. మీ 100 మంది కలిసి 100 మంది పోతారు. అలాంటి సమాజంలో అలవాటు కాలేకపోతుంది కాబట్టి ఆ కళాకారులు అక్కడే ఉంటున్నారు. పెట్టుబడిదారులకు ఇంకా డబ్బులు వస్తున్నాయి, పైకి వస్తూనే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ కస్టమర్ దగ్గర టైం ఉండాలి, టేస్ట్ ఉండాలి, వెతికే ఓపిక ఉండాలి. అద్భుతమైన ఆర్నమెంట్స్ తక్కువ ధరలో వస్తాయి. మీకు మేమే వర్కర్ నుంచి చేపించి మీకు ఇచ్చినప్పుడు మీరు వెళ్తే ఇంకెంత తక్కువ వస్తుంది? నేను ఒక షాప్ ఓనర్గా చెప్తున్నాను, అంటే నా దగ్గర రమ్మని చెప్పారు. అంటే ఏది సత్యమో అది మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కళాకారుని గౌరవించాలి. రెడీమేడ్ ఆభరణాలు అమ్మే వ్యక్తి గొప్పవాడే, చేసే వ్యక్తి గొప్పవాడే. కొనే వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, అంతే డిఫరెన్స్. అన్న ఇప్పుడైతే కొంచెం మీ పర్సనల్ లైఫ్ గురించి వద్దామన్నా. అంటే అసలు ఎన్ని సంవత్సరాలు అయిందన్న అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చి? అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? వాస్తవంగా నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అమ్మా, 98, 10th బ్యాచ్ ఫెయిల్ స్టూడెంట్ ని, ఇంటర్మీడియట్ 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వ్యక్తిని. అలా అనిపించారు ఇంత పెద్ద షాప్ కి ఓనర్ అయి ఉన్నారంటే మీరు ఫెయిల్ స్టూడెంట్ అంటే ఎవరు నమ్మరు? 100% సత్యం. సర్టిఫికేట్ కూడా చూపిస్తాను మీకు. విశ్వశాంతి కాలేజ్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్, 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వ్యక్తిని. ఏదో చేసుకోవాలి కాబట్టి మా కుల వృత్తి మా మేనమామ దగ్గర నేర్చుకున్నాను. క్రాకర్స్ అమ్మాను, పటాకులు అమ్మాను, అవన్నీ అమ్ముతూ మా పెద్దవాళ్ళు చెప్పారు, నువ్వు ఈ బిజినెస్ ఇంత బాగా చేసినప్పుడు మన బిజినెస్ ఎందుకు చేయలేవు అని చెప్పి నా రంగంలోకి పంపించారు. నేను కరీంనగర్లో నేర్చుకున్న వర్క్ని ఒక 1 year నేర్చుకొని వచ్చేసాను. అప్పుడు నాకు అనిపించింది పని చేస్తే నేను మేకర్ లాగా ఉంటాను, చేపిస్తే ఓనర్ లాగా ఉంటాను అన్న విషయాలు. కొన్ని బుక్స్, చంద్రబోస్ గారి సాంగ్స్, ఇవన్నీ నన్ను మంచి ఇన్స్పిరేషన్. వాటన్నిటి ద్వారా నేను ఎందుకు పని చేయాలి, నేను పని చేస్తే ఒక కస్టమర్కి మాత్రమే సాటిస్ఫై చేస్తాను, పని ఇస్తే 100 మంది కస్టమర్ సాటిస్ఫై చేస్తాను అన్న కొన్ని విషయాల్ని నేను విని పని చేయించడం నేర్చుకున్నాను. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను హైదరాబాద్ వచ్చేవాడిని, ఆర్నమెంట్ చేపించేవాడిని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకు డాక్టర్ని గమనిస్తే ఊర్లో ఒక డాక్టర్ ఉంటాడు, తగ్గకపోతే హైదరాబాద్ వస్తాం. ఊర్లో ఇంకొక మెకానిక్ ఉంటాడు, కాకపోతే హైదరాబాద్ వస్తాం. అంటే హైదరాబాద్ హబ్లా ఉండేది. అప్పుడు 22 సంవత్సరాల కింద నేను ఆ విధంగా ఆలోచించాను. ఒక చిన్న ప్రాబ్లం వస్తే హైదరాబాద్ చూపించుకోకపోతాం, బంజారా కేర్ హాస్పిటల్ అక్కడక్కడ. మరి నా గోల్డ్ కూడా అక్కడ ఎందుకు ఉంచాలి, ఇక్కడ ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న ఆలోచన నా మధ్యలో మొదలైంది. స్టార్ట్ చేసిన మార్నింగ్ అక్కడ నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ చేయించి మళ్ళీ హైదరాబాద్ నిర్మల్లో కస్టమర్ డెలివరీ ఇచ్చేది. నా ఆర్నమెంట్ అద్భుతంగా ఉండేది. ఎస్ సార్, నా ఒక ఇంట్లో అమ్మ చేసిన వంట ఒకలాగా ఉంటుంది రెగ్యులర్గా, బయట వంట ఒకలాగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. నేను ఆ విధంగానే ఇంట్లో చేసిన కళాకారుడి కన్నా బయట నుంచి కళాకారుడికి అద్భుతంగా చేశాడు. నా కస్టమర్స్ నచ్చింది, అది కంటిన్యూ చేసినాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాకు 1000 మంది కస్టమర్స్ ఉన్నారు. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారన్న మీ సొంతంగా? 1999లో నా బంగారం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా నా వృత్తి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. 2003లో ఓన్గా ఎస్టాబ్లిష్ చేసిన ఒక 30,000 రూపాయలతో నిర్మల్ అనే ఒక గ్రామంలో. 30,000 రూపాయలు అంటే 10,000 రూపీస్ కౌంటర్ కోసం, అంటే ఇలా ఉండాలి కౌంటర్. ఒక 10,000 రూపీస్ రూమ్ అడ్వాన్స్, ఒక 10,000 రూపీస్ మా నాన్నగారు నాకు ఇచ్చిన డబ్బులు, అంటే ఉండాలి కదా షాప్లో. ఆ విధంగా జీవితం స్టార్ట్ చేసి ఈరోజు సుమారు 100 పైచీలకు కళాకారులతో నా షాప్ నడిపిస్తున్నా. నడిపించేది మొత్తం వాళ్ళు, జస్ట్ నేను ఒక స్టీరింగ్ పట్టుకొని ఉన్నాను అంతే. అని ఎవరైనా ఒక పొజిషన్కి వచ్చినామంటే ఎంతో కష్టపడే వస్తాం. ఆ కష్టం అనేది మనకు తెలుసు, పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎన్నో మెట్లు కింద పడుకుంటా పై పడుకుంటా మనం ఎక్కుతూనే ఈ పొజిషన్కి మీరు వచ్చిండొచ్చు. అట్లా ఈ మెట్లని దారులు ఈ పొజిషన్కి వచ్చినారంటే వెనకాల ఉండి ఎవరన్నా అనిపించింది సార్? వాస్తవం చెప్పాలంటే మా అమ్మ. అంటే నేను మా నాన్నగారు కొన్ని సందర్భాలు డబ్బులు అయినప్పుడు కూడా ఇవ్వకూడదు, అంటే తండ్రికి భయం ఉంటుంది వీడికి ఇస్తే ఏమైపోతుందో అని చెప్పేసి. అంటే వాస్తవంగా తండ్రికి భయం ఉండాల్సిందే. అలా ఉంటే మా అమ్మ నన్ను పూజ చేసింది అన్నట్టు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పింది. దాంతోపాటు మా 2 తమ్ముళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు. వాళ్ళు ఇటు పో అంటే ఇటు, అటు పో అంటే అటు. అప్పుడు ఆ చిన్న పనే ఆ కాలువనే ఈరోజు సముద్రంగా మారింది. కుటుంబం చాలా ఉపయోగపడింది. అలాగే నా మిత్రులు కూడా కొంతమంది నా వెన్నంటే ఉండి నన్ను తిట్టారు, అరే నువ్వు ఏం ఎంజాయ్ చేసే లైఫ్ని, ఇలా ఉంటే వేస్ట్ నీ లైఫ్ అన్నవాళ్ళు. అంటే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నేను ముందుకు వచ్చేసినాను. నేను ఒకటి చెప్పగలుగుతుంటే, నేను అనేవాళ్ళు ఉండాలి, అనేవాళ్ళు ఉన్నప్పుడే నువ్వు శిల్పంగా మారుతావు, కొట్టేవాళ్ళు ఉన్నప్పుడే నువ్వు శిల్పంగా మారుతావు, కొట్టేవాళ్ళు లేకపోతే రాయిలా ఉండిపోతావు. అలా అంటూ ఉండాలి, వాటిని పాజిటివ్గా తీసుకుంటూ ఉండాలి.
నా జీవితంలో చాలా అంటే ఒడిదుడుకులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, తెలియకుండా బాధపడే రోజులు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు ఇప్పుడు. అంటే ఈ అనుభవిస్తున్న సుఖానికి ఒక గుర్తులు. ఆ గుర్తులు లేకపోతే ఈ అనుభవించే సుఖానికి అర్థం ఉండదు. మీ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ అంటే ఎవరని చెప్తారన్న అసలు? ఇన్స్పిరేషన్ మోషన్ అంటే నేను అంటే వాస్తవంగా అయితే పరమేశ్వరుని నమ్ముతాను. ప్రతిదీ పరమేశ్వరుని కృపనే అనుకుంటాను. నేను చంద్రబోస్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. వాళ్ళ సాంగ్స్ నాకు ఇష్టమైన సాంగ్స్, తగిలేరాలని పునాది చేసి ఎదగాలని, అలాంటి సాంగ్స్ చాలా ఇష్టం. మన హిందూస్ లో 30 కోట్ల దేవతలు ఉండగా కూడా మన శివుడే ఎందుకు ఎంచుకున్నారు? భక్తి ఎందుకు శివుడి మీద? లయకారుడు కాబట్టి. ఇప్పుడు నా ఈ రింగ్ ని మీరు గమనించినట్టయితే నేను ఒక 18 సంవత్సరాల క్రితం చేసుకున్న రింగం ఇది. మనం పుట్టేది శివుడి దగ్గర నుండి, శివలింగం ఉంది. మనం ఉద్భవించేది శివలింగం. అంటే ప్రపంచంలో ఏ మూల వెతుకున్న శివుడు ఉంటాడు. అంటే ఆకారం లేని వ్యక్తి శివుడు. అంటే ఒక అమ్మవారికి ఒక ఆకారం ఉండాలి, విష్ణుమూర్తికి ఒక ఆకారం ఉండాలి, లేదు అంటే గణపతికి ఒక ఆకారం ఉండాలి. కానీ శివునికి ఆకారం అవసరం లేదు. ఒక మట్టి బొమ్మని కూడా శివుడు అనుకోవచ్చు, మట్టి రేణు కూడా శివుడు అనుకోవచ్చు. కాబట్టి శివుని ఎక్కడన్నా పూజించాలంటే నువ్వు గాలిని తెప్పించుకోకపోతే శివుడు అనుకోవచ్చు. కాబట్టి శివుడు అంటే నాకు ఇష్టం. అంటే నేను ఎక్కడున్నా పూజించుకోవడానికి కనిపించే ఒక వస్తువు, ఒక బొమ్మ, ఒక దేవుడు, ఒక అమ్మ, ఒక నాన్న. కాబట్టి అలా శివుడు, పుట్టేటప్పుడు శివుడు. ఈ మధ్యలో అంతా మన బతుకు ఇవన్నీ కూడా ఒక పద్మంలో నారాయణమూర్తి ఉంటాడు చూడండి, విష్ణుమూర్తి, ఇవన్నీ సర్పాలండి. మనం బతకాలి అంటే విష్ణుమూర్తి ఆడిస్తూ ఉంటాడు. మళ్ళీ చనిపోయేది కూడా శివుడే, లయం. కాబట్టి ఈ విధంగా శివుడు అంటే ఇష్టం. నా షాప్ నేమ్ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతి మీద ఇలా UMG అనే బ్రాండ్ ఉంటుంది. ఉమా అంటే పార్వతి, మహేశ్వర అంటే మహేశ్వర, జీ అంటే ఉమామేశ్వర గోల్డ్. ప్రతి ఒక్క ఎంప్లాయీ పైన కూడా పర్మనెంట్ ఈ విధంగా ఒక పచ్చబొట్టు ఉంటుంది నా షాప్ లో పనిచేసి మీరు చూడొచ్చు. ఆ విధంగా నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అని పెట్టారు. అసలుకి ఏందన్న అసలుకి నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ అంటే? యాక్చువల్ నా పేరు నవీన్ కుమార్ అండి. బట్ నేను గోల్డ్ రంగం వచ్చాను కాబట్టి ముద్దుగా అప్పుడు ఏదో ఊరికే నవీన్ గోల్డ్ నవీన్ గోల్డ్ నవీన్ గోల్డ్ అని పరిచయం చేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు ఈశ్వరుడు ఏం చేశాడంటే కొత్తగా ఆలోచించే శక్తిని కావచ్చు, సంథింగ్ న్యూగా ఆలోచించే శక్తిని ఇచ్చాడు. నేనేం పెద్ద నేను అనుకుంటాను నేను చేసే ప్రతి పని కూడా పరమేశ్వరుడు చేపిస్తున్నాడు. ఆయన ది వెపన్, మిగతా శక్తి మొత్తం ఆయనది. ఆయన్ని అలా అనిపించాడు, నవీన్ గోల్డ్ గా మారిపోయింది. నేను స్టార్ట్ చేసిన తర్వాత నా ఒక్కరితో వర్క్ కాలేదు. అంటే ఆర్నమెంట్ తీసుకురావాలి, డెలివరీ ఇవ్వాలి, చేయించాలి అవసరం లేదు. కాబట్టి తమ్ముళ్ళు ఉండే, తమ్ముళ్ళని కూడా మెల్లిమెల్లిగా తీసుకున్నాను. అది నవీన్ గోల్డ్ బ్రోస్ కంపెనీగా మారిపోయింది. యాక్చువల్ మా కంపెనీ నేమో శ్రీ UMG, శ్రీ ఉమామేశ్వర గోల్డ్ వర్క్స్. అది మా యొక్క లక్ష్మి. మేము ఈ రోజు ఉన్నాము అంటే ఆ నేమ్, మా బ్రాండింగ్ నవీన్ గోల్డ్ బ్రోస్. అది మాకు చాలా కలిసి వచ్చింది. అంటే అందరూ ఒక దగ్గర కంబైన్డ్ ఫ్యామిలీ అమ్మ, కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే మీ బ్రదర్స్ కూడా ఇక్కడ మొత్తం అందరం ఒకటే షాప్ లో అందరం చూస్తాం. మా చిన్న తమ్ముడు వచ్చేసి మొత్తము సేల్స్ చూసుకుంటాడు, నేను డిజైనింగ్ పార్ట్ చూస్తాను. ఇంకో తమ్ముడు అడ్వర్టైజ్మెంట్ అండ్ GST అకౌంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ లో ఎక్కడ లేనిది అంటే ఒకటే బ్రాంచ్ ఉందా ఇక్కడ మనకి? అమ్మా ఒకటే బ్రాంచ్ ఉంది. నేను బ్రాంచ్లు పెట్టకపోవడం కారణం కూడా నవీన్ గోల్డ్ అక్కడ ఉంటాడు కదా. ఒక కళాకారుడు లేకుండా ఎన్ని ఆర్నమెంట్స్ ఉంటే లాభం ఏంటి చెప్పండి? నవీన్ గోల్డ్ ఉండాలి. మీ శరీరాన్ని, మీ యొక్క అందాన్ని, మీ యొక్క కలర్ని చూసి ఆర్నమెంట్స్ తయారు చేయాలి. ఎక్కడో నేను డబ్బులు పెట్టేసి ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉండదు. కొనే వాళ్ళకు ఉంటుందేమో, కానీ నా ఫీలింగ్ లో నేను చూసి ఆర్నమెంట్స్ చేయాలని కోరుకునే వ్యక్తిని, ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ తగ్గట్టుగా డిజైన్ చేసే వ్యక్తిని నేను. కాబట్టి నేను ఎక్కడ బ్రాంచ్ పెట్టదలుచుకోలేదు. బట్ 100 బ్రాంచ్లు ఆన్లైన్ లో ఉన్నాయి మనకు. కెనడా, ఆఫ్రికా, నెదర్లాండ్స్, మిచిగన్, మినియాపోలిస్, అలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఆన్లైన్ లో చాలా మంచి వ్యాపారమే చేస్తాను. నన్ను ఎవరూ తెలియకుండా కొన్ని వేల మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆర్డర్స్ చేయించుకుంటూ ఉంటారు. నేను మళ్ళీ తెలంగాణలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లైసెన్స్ ఉన్న వ్యక్తిని. నేను ఆర్నమెంట్ ని ప్రపంచంలో ఏ మూలకైనా లీగల్ గా విత్ ఇన్సూరెన్స్ దగ్గర పంపించే వ్యక్తిని. చాలా ఆర్నమెంట్స్ పంపిస్తున్నాను కూడా. అంటే బ్రాంచ్ ఒక్కటి కొంపెల్లిలో ఎందుకు పెట్టారు? దగ్గరలో మనకి అందరికి అందుబాటులో ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మనకి ఇంకా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కదా. ఇంకా అసలు ఎందుకు ఇంత కొంపల్లి చాలా లాంగ్? వాస్తవంగా మంచి క్వశ్చన్ అమ్మా. వాస్తవంగా మేము చాలా సామాన్యులు, మాకు డబ్బులు అంటే తెలియదు. మేము మొన్నటి వరకు నెలకు ఒక 3 సంవత్సరాల కింద నెలకు ₹1,00,000 సంపాదించుకుంటే చాలా గొప్ప వ్యక్తి. మాకు ఆస్తులు కానీ, పొలాలు కానీ, తల్లిదండ్రులు ఇచ్చిన కోట్ల ఆస్తులు కానీ ఏం లేదు. మేమే తయారు చేసుకున్నాము. ఈ రోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈ రూట్ లో ఉంటుంది, నిర్మల్, ఇక్కడ నుంచి 220 కిలోమీటర్ దూరం. మేము ఈ రూట్ లో మాకు ఫస్ట్ ప్లేస్ కొంపల్లి. మేము మా రూట్ నుంచి హైవే నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ కొంపల్లి ప్లేస్. ఇక్కడ ₹5,000 షట్టర్ ఉండే. ఆ 5,000 కట్టంటే ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడుకున్నాం. అరే సరే ఓకే 5,000 కాబట్టి కట్టొచ్చు, ఇంకా 2,000 ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది చెప్పేసి చిన్న రూమ్ తీసుకున్నాము. ఒక 3 years తర్వాత ఇది కంపెనీగా మారిపోయింది. ఎందుకంటే డబ్బులు లేకపోవడం ఒకటి, మేము అంత పెద్ద కాంపిటీషన్ మార్కెట్లో తట్టుకోలేము. బట్ మా నాలెడ్జ్ పెద్ద పెద్ద వాళ్ళని కూడా భయపెట్టే స్థాయికి ఎదిగినాం. ఇప్పుడు మా నాలెడ్జ్, మేము ఆలోచించే విధానం, మా కొత్తదనం, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఎంత పెద్ద స్టోర్తోనైనా మేము ఛాలెంజ్ చేయగలుగుతాం. వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి. అంటే ఇంత టఫ్ కాంపిటీషన్ లో కూడా మీరు నిల్చుంటున్నారని చెప్తారు. నిలబడడం కాదు, మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎందుకంటే
ఇచ్చిన దాని గురించి అబద్ధం చెప్పకూడదు. నీ తల్లి ప్రేమగా చూసుకున్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని తక్కువ చేసి చెప్తావు చెప్పండి. అమ్మవారు నన్ను ఇంత స్టాండర్డ్గా ఇచ్చింది, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే స్థాయికి వచ్చింది. ఎన్నో టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఎంతో మంది విఐపి క్రౌడ్ మా దగ్గర ఉంది. తెలంగాణలో ఉన్న చాలా మంది పొలిటీషియన్స్ నా కస్టమర్స్, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోస్ అండ్ సెలబ్రిటీస్ నా కస్టమర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కోటీశ్వరులు నా కస్టమర్స్. అమ్మవారు ఎంత ఇచ్చినప్పుడు, వైభవాన్ని ఇచ్చినప్పుడు నేను ఎందుకు దాచుకోవాలి చెప్పండి. చాలా స్టాండర్డ్గా ఉన్నాను, ఇంకా ఇంత మించి స్టాండర్డ్గా ఎదిగే ప్రయత్నం చేస్తాను అమ్మవారి కృష్ణ. ఇప్పుడు మీ షాప్కి ఎవరైనా సరే, ఇప్పుడు నేనే వచ్చాను, ఇంకొక వేరే వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మేము వచ్చి ఆర్నమెంట్స్ తీసుకుంటాం, నేనే ఒక ఆర్నమెంట్ తీసుకున్నాం అంటే ఎలాంటి సజెస్ట్ చేశారన్న మీ దగ్గర ఉండే అంటే? సాధ్యమైనంత వరకు బంగారం ఎక్కువ ఉండేలాగా, రాళ్ళు తక్కువ ఉండేలాగా చెప్తాను నేను. సాధ్యమైనంత వరకు ఎక్కడ కొన్నా, మీరు ఎవరి దగ్గర కొన్నా, ఏ షోరూంలో కొన్నా రాళ్ళకు డబ్బులు పెట్టకండి, తిరిగి రావు అవి. ఆ మాటికి ఆ పూటగా మాత్రమే. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు, జిగేలు మన లైట్లలో మీ ఆభరణాలు, నార్మల్ ఆభరణాలు కూడా సేమే కనిపిస్తాయి. మీరు గమనించండి ఒకసారి, మీ అంతరాత్మ తెలిసిపోతుంది. 100 రూపాయల్లో వేసుకున్న ఆర్నమెంట్ ఒకలాగానే కనిపిస్తుంది, అదే 1,00,000 రూపాయలు వేసుకున్న రాళ్ళు అలానే కనిపిస్తాయి. అలాంటప్పుడు మీకు ఎక్కువ డబ్బులు ఉండి ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టదు తప్ప, లేకపోతే సాధ్యమంటే ఎక్కువ బంగారానికి మీరు విలువనివ్వండి. బంగారం మీ తలలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎందుకు సంపాదిస్తాం డబ్బులు? నా కొడుకు ఇవ్వాలి, నా కూతురికి ఇవ్వాలి అని ఇస్తాం. ఎందుకు ఇన్ని నైట్లు భర్త అమెరికాలో, భార్య ఇండియాలో ఉండి సంపాదిస్తున్నారు? నా పిల్లలు బాగుండాలి. అదే నువ్వు అలా సంపాదించిన డబ్బుని పనికిరాని వస్తువులపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి నేను ఒక వ్యాపారస్తుని, వాస్తవంగా బంగారం అంతా పెద్ద లాభం ఏం రాదు. రాళ్ళు అమ్మితేనే కొద్దిగా లాభం వస్తుంది, ముత్యాలు అమ్మితే లాభం వస్తుంది. అయినా చెప్తాను, ఎందుకంటే అందరు బాగుండాలి అంటే లాభం కాదు, ఎంత అవసరం అంత కావాలన్నా. కాబట్టి మీరు ఎక్కువ బంగారం ఉన్న ఆభరణాలను ఇష్టపడండి అన్న. ఇప్పుడు గోల్డ్లో కూడా మనము చెప్పేనికి మెషిన్స్ అనేది కూడా వచ్చినాయని కూడా ఉంటున్నాయి. కొన్ని షాప్స్లో అంటే మెషిన్స్ ఉన్నాయి, మాకు ఫాస్ట్గా అయిపోతుంది, మీకు ఎన్ని డేస్ 2 డేస్లో డెలివరీ ఇవ్వమన్నా కూడా మేము ఇస్తాం అనుకుంటున్నాం. అసలు మెషిన్స్ బెటర్ అంటారా? ఫాస్ట్ ఫుడ్ ఎట్లా ఉంటుందమ్మా? తినడానికి మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుంది. ఏమవుతుంది పరిస్థితి? 2 డేస్ తర్వాత హెల్త్ ఇష్యూ వస్తుంది. ఏదైనా కూడా స్పీడ్ అనేది అంత ఈజీగా ఉండదు. ఒక మంచి కంచాలు చేసిన దాంట్లో, టైం ఇచ్చిన దాంట్లో ఆ స్ట్రెంత్ ఉంటుందమ్మా. ఏదైనా కానీ మనం తినే ఫుడ్ ఏమో చెప్తే మెల్లే తినండి అమ్మా, మంచిగా ఉంటుంది, డైజెషన్ అవుతుంది. గబగబ తినేస్తామా? ఉండదు. ఏది కూడా మిషన్స్ అనేది పైన ఫినిషింగ్ మాత్రమే వాడాలి. కంప్లీట్ మిషన్ మేడ్ ఆర్నమెంట్స్ వాడితే అంత లైఫ్ రాదు. ఒక మనిషి ఆలోచించేంత గొప్పగా మిషన్ ఆలోచించలేదు. ఇప్పుడు గోల్డ్ చేపిస్తే వేస్టేజ్ అనేది ఎంత వరకు తీస్తారని ఇక్కడ అనేది? మన షాప్ లో మాత్రం 10% అమ్మా. ఎనీ ఆర్నమెంట్, అది ముక్కు పుల్ల నుంచి వడ్డానం వరకు, కుందన్ సెట్ నుంచి డైమండ్ సెట్ వరకు, ఎనీ క్యారెట్ గోల్డ్ 10% మాత్రమే తీసుకుంటాం. ఆ 10% లో కూడా ఎన్నో స్టెప్స్ ఉంటాయి. అది వర్కర్కి ఇవ్వాలి, ఒక 8.5% ఖర్చు అవుతుంది. మేకింగ్ ఛార్జ్ ఏం తీసుకోము మా షాప్ లో. మేకింగ్ ఛార్జ్ ఏం 0 మేకింగ్ ఛార్జ్, ఓన్లీ 10% వేస్టేజ్ మాత్రమే ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటాం. అందులో మాకు 1.5% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి షాప్ లో మేము వెళ్తామంటే, నేను చేయించుకున్నంత వరకు కూడా మేకింగ్ ఛార్జెస్ వేశారు, వేస్టేజ్ అనేది కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు. ఎందుకు మీరు అలా తీసుకుంటున్నారు? GST తో కూడా యాడ్ చేస్తున్నారు మాకు. GST అయితే గవర్నమెంట్ పే చేయాల్సింది. అంటే దాంతో కూడా మాకు ఎక్కువనే అవుతుంది కదా. చిన్న షాప్ కానీ పెద్ద షాప్ కానీ నేను కూడా GST తీసుకుంటాను. GST తీసుకోకుండా ఇవన్నీ అవకాశం ఉండదు, బంగారం రాదు కాబట్టి. మేకింగ్ ఛార్జ్ మాత్రం తీసుకోనమ్మా నేను. ఎందుకంటే ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక వస్తువు తయారు చేసి 100 రూపాయలు సంపాదించాలి. అదే నేనున్నాను 50 రూపాయలు వచ్చినా పర్లేదు కదా. ఒక వస్తువు పైన 100 రూపాయలు వచ్చిన 100 రూపాయలు లాభం వస్తుంది తెలుసు, 20 రూపాయలు తీసుకుంటే తప్పేమని చెప్పండి. నాకు అవసరం లేదు కదా. నా పేట్లో ఇంత ఫుడ్ ఉందబ్బా, నేను ఒక రెండు స్పూన్స్ ఉంటే కడుపు నిండుతుంది, సరిపోతుంది, నాకు ఇంత తినాల్సిన పని లేదు అంటే అంతే. నాకు అది సరిపోతుందని ఫిక్స్ అయ్యాను. నాకు డబ్బుని ప్రసాదంగా తీసుకోవడం ఇష్టం. ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే డబ్బు ప్రసాదమై ఉండాలి, అది అన్నంలా ఉండకూడదు. ప్రసాదం ఎంత తింటే హాయిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, హెల్త్కి బాగుంటుంది. కాబట్టి ప్రసాదాన్ని ఇస్తారు. ఆ డబ్బు కూడా ప్రసాదంగా తినాలి, అలాంటి అలవాటు చేసుకోవాలి అని మా గురువు వెంకటాచార్య గారు చెప్పిన మాటలు విని నాకు చాలు. దానిపైన 100 రూపాయలు వచ్చినా రాని, వేరే వాళ్ళు తీసుకున్న సంబంధం లేదు, నేను మాత్రం తీసుకోను. నాకు అవసరం లేదు, నాకు అనవసరం ఖర్చు అవసరం లేదు, అనవసరం అంబియన్స్ అవసరం లేదు. ఇప్పుడు నా షోరూంలో ఏసీలు ఉండవు, పెద్ద అంబియన్స్ ఉండదు, పెద్ద కాస్ట్లీ ఎంప్లాయీస్ ఉండరు. నేను ఏం చేసుకోవాలి సంపాదించుకొని చెప్పండి? విలాసాలు తిరగాల? నాకు అది అవసరం లేదు. నేను స్పిరిచువల్గా ఉంటా చాలు. నాకు సాయంత్రం గోశాల వెళ్ళాలి, మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకోవాలి, అంతే ఇంకా నా లైఫ్. అవునండి, నేను మీ స్టేటస్ చూసినప్పుడు గోసేవ అనేది కూడా చాలా చూసాను. 1 మంత్ నుంచి చూస్తున్నాను, మొత్తం గోసేవ, ఎక్కడ చూసిన గోసేవ. అండ్ మీరు గెస్ట్లను ఎక్కువ కలవడం అనేది చూస్తున్నాను. అసలు అంటే గోసేవ అనేది నాకు ఇష్టం అమ్మ. ఆవు ఉంటే ఊరు బాగుంటుంది. ఒకప్పుడు మీరు మన చిన్నప్పుడు ఊర్లలో మనం ఆవులను కొట్టుకుంటూ పోయేది గుర్తుందో లేదో మీకు, అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. ఊర్లో మా పల్లెటూర్లలో ఈవినింగ్ టైంలో ఆవులను కొట్టుకుంటూ పోయి ఆవు పెండ వచ్చేది, ధూళి వచ్చేది. అప్పుడు పంటలు మంచిగా పండేటి, ఊర్లో అందరూ ఉమ్మడిగా ఉండి మాట్లాడుకుంటే ఎంతో బాగుంటది. ఇప్పుడు ఆవులు లేవు, మనుషులు లేవు, ఎవరింట్లో వాళ్ళు అయిపోయారు, ఎవరు ఏసీ పెట్టుకుని వాళ్ళు అయిపోయారు. అంటే ఏమైంది లోకం? మళ్ళీ అలాంటి రోజులు కొన్ని గ్రామాల్లోనే రావాలి అన్న సంకల్పంతో గోవు గ్రామము భారతము, గోవు గ్రామము భారతము అనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మేము కొంతమంది టీం పనిచేస్తున్నాము. రాజ్ న్యూస్ వాళ్ళు, నేను, SMS ఫౌండర్ మంజులక్క,
ఇంకొక రగన్ అని చెప్పేసి వీళ్ళందరం కలిసి ప్లాన్ చేస్తాం. దాని కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని విలేజ్లలో కొన్ని వందల కొద్ది గోమాతల్ని పెంచాలి, పెంచే శక్తిని అమ్మవారు మాకు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు వలస వెళ్తున్నారు చాలా మంది, ఉద్యోగాలు లేక పంటలు లేక ఇక్కడ వాచ్మెన్ లాగా వస్తున్నారు, పంటలు లేక ఇక్కడ ఇంకేదో అదే అక్కడ పంటలు ఉంటాయి, ఎరువు లేదు కాబట్టి పంట లేదు, భూమి సారవంతంగా లేదు కాబట్టి పంట లేదు. దానికి కారణం ఏంటి? అక్కడ ఈ ఆవులు మేకలు ఏదైతే ఎరువు వచ్చే ఉన్నాయో అవన్నీ మాయమైపోతున్నాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఫాస్ట్ ఫుడ్ బ్రెడ్ తినాల్సిన రోజులు వస్తాయి. మనం ఒక తరం కష్టపడి సాక్రిఫైస్ చేస్తే ఇంకో తరం బాగుంటుంది. ఒకప్పుడు రాజులు మనకు సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ బాగున్నాం. అలాగే మనం కూడా కొన్ని గ్రామాలలో గోవుని కాపాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. అత్యంత పెద్ద మొత్తంలో దాన్ని మేము ప్రపంచవ్యాప్తంగా చేసే ప్రయత్నం చేస్తాం. దానికోసమే మేము పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని కలుస్తాము. మన జోగురామ శాస్త్రి గారిని కలిసాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కొంతమంది వ్యక్తుల్ని కలిసి వాళ్ళ సలహాలు సూచనలు, భగవద్గీత ఫౌండేషన్ గంగాధర్ శాస్త్రి గారిని కలిశాను. ఇలా ఎంతో మంది కలుస్తూ ఉంటారు. నేను కలిసే ప్రతి ఒక్క వ్యక్తిలో స్పిరిచువాలిటీని తీసుకెళ్లి చెప్తాను, ఇలా చేద్దామండి, మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి అంటే. మహాత్ముల దగ్గర ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. వాళ్ళ ఊరికి పెద్ద పెద్ద వ్యక్తులు కావాలి, ఏ రంగంలో కావచ్చు, సిమెంట్ రంగంలో కావచ్చు, ఇనుము రంగంలో కావచ్చు, బంగారంలో కావచ్చు, బ్రాహ్మణ రంగంలో కావచ్చు, ఒక గొప్ప వ్యక్తిగా మారాడు, ఒక గొప్ప వ్యక్తి ఎదిగాడంటే వాళ్ళ దగ్గర చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం టచ్ చేయకుండా పర్లేదు, అది మనకు తగిలిన చదువు అన్న ఉద్దేశంతో పోతా ఉంటాం. ఇప్పుడు ఒక సెంట్ దుకాణానికి వెళ్తాము, ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళాము, నేను విషయం మనం కొనాల్సిన పని లేదు, ముట్టాల్సిన పని లేదు, బట్ మనం బయటకు వస్తే మన చుట్టూ అత్తలు అంటుకుంటుంది. అదేవిధంగా అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఏ రంగంలోనే పర్లేదు, ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అలాంటి గొప్ప వ్యక్తులకి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ పాజిటివ్గా తీసుకెళ్తా ఉంటాం. అంటే నేను విన్నానన్నా మీ షాప్లోకి, అంటే బయట నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా విన్నా మీ గురించి, అంటే ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ గురించి చూస్తే చెప్పినారు. ఈ న్యూస్లో ఏమొచ్చింది అని అంటే రీల్స్లలో ఇట్లా మొత్తం మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని ఒక ఫ్రెండ్లీ, ఒక సిస్టర్, ఒక ప్రేమాభిమానులతో పలకరించి వాళ్ళకి చాలా బాగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు అది ఎంతవరకు వాస్తవం? మీరు వచ్చారు కదా, మార్నింగ్ 11కి వచ్చారు, ఇప్పుడు నా ముందున్నారు, మీకు ఏమనిపించింది? మీరు ఒక సార్ని ఇంట్రడ్యూస్ చేసి అనిపించిందా, మీ అన్నయ్యతో మాట్లాడినిపించిందా? నాకైతే ఇప్పుడు ఇంటర్వ్యూ లాగా లేదు, నార్మల్ గా మాట్లాడుతున్నట్టే ఉంది. ఇప్పుడు అయితే నేనైతే ఇంటర్వ్యూ లాగా లేదు, మన అన్న చెల్లెల రిలేషన్ లో మాట్లాడుతున్నట్టే ఉంది. అసలు నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఎదుటోళ్ళని గౌరవించడం అంటే నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టే. ఆత్మకి నమస్కారం చేసిన తప్పలేదు. అంటే మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, ఈశ్వర్లో ఉన్న ఆత్మ, మూడు ఆత్మ సమానమే. ఆత్మ ఒక్కటే ఎవరికైనా, శరీరాలే వేరు. కాబట్టి నేను నిన్ను గౌరవిస్తే, నిన్ను ప్రేమిస్తే, నిన్ను ఇష్టపడితే, నీకు రెస్పెక్ట్ చేస్తే, నన్ను నేను ప్రేమించుకున్నట్టు, నన్ను నేను రెస్పెక్ట్ చేసుకున్నట్టు ఆ సిద్ధాంతమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిలో నిన్ను నువ్వు చూసుకో. అక్కడ ఉంది మీ పేరు మాధవి గారు, సో మాధవి గారు కాదు, అక్కడ ఉంది నవీన్ గోల్డే. నీతో నువ్వు మాట్లాడితే ఎంత అద్భుతంగా మాట్లాడుతావు, నీకు రెస్పెక్ట్ చేస్తే అది నా సిద్ధాంతం. ఎదుటి వ్యక్తులు నన్నే చూసుకుంటా, నేను నిన్ను చూడను. కాబట్టి ప్రతి ఒక్కరితోనే చాలా ఆప్యాయంగా ఉండగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఎంత ఆప్యాయంగా ఉంటే నా మనసు అంత ఉల్లాసంగా ఉంటుంది, నా మనసు ఎంత ఉల్లాసంగా ఉంటే నా ఆలోచన శక్తి అంత గొప్పగా ఉంటుంది. అన్న అసలు అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని ఇట్లా రైటింగ్స్లో, ప్రోవర్బ్స్లో కనిపిస్తుంది, బంగారం ఉంటే మన దగ్గర బంగారం ఉంటే కొడుకు లేకున్నా కానీ కొడుకులు ఉన్నంత సుఖం ఉంటది అని కొన్ని ఉంటున్నాయి. అది కరెక్టేనా అన్న? 100% అమ్మా. ఇప్పుడు సపోజ్ మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక 10 lakhs అవసరం ఉంది, నైట్ 11 o'clock మీకు ఆ ఇష్యూ స్టార్ట్ అయింది, మీరు హాస్పిటల్ వెళ్ళారు. అప్పుడు మీ లిక్విడ్ క్యాష్ ఏటీఎం డ్రా చేయగలుగుతారా? ఇంట్లో లిక్విడ్ క్యాష్ ఉంటుందా? ఇమీడియట్లీ మెడలో చైన్ ఉంటుంది, లేకపోతే రింగ్ ఉంటుంది, డాక్టర్ గారు సార్ ఇది మీరు పెట్టుకోండి, ఇమీడియట్లీ ఇది సార్ పెట్టుకోండి, ఇది బంగారం మీద పెట్టుకోండి, రేపు పొద్దున మీకు నేను క్యాష్ చేసి ఇస్తా అంటే మినిమం మీకు అది ఎమర్జెన్సీ లేదు. మీ పక్కింటి వాళ్ళకి అరే అమ్మాయి బంగారం ఉంది తీసుకోండి దయచేసి నాకు ఒక 10 lakhs ఇవ్వండి అంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లాట్ పేపర్స్ ఇస్తారా? ల్యాండ్ పేపర్స్ ఇస్తారా? వెహికల్ పేపర్స్ ఇస్తారా? చెక్ బుక్ ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు కొడుకు ఒక దేవుడితో సమాన బంగారం, మీ ఇంట్లో దేవుడు ఉన్నట్టే బంగారం అంటే. అంటే ఈ కాలంలో ఏమున్నా లేకున్నా అన్న అంటే గోల్డ్ అయితే ఉండాలి. అంటే అత్యంత తొందరగా మీకు అవసరానికి ఉపయోగపడే వజ్రాయుధం బంగారం. మీరు మహారాష్ట్రలో ఉండండి, ఛత్తీస్గఢ్లో ఉండండి, అమెరికాలో ఉండండి, కాలిఫోర్నియాలో ఉండండి, మారుమూల గ్రామంలో ఉండండి, బంగారం అనేది అత్యంత తొందరగా మీకు ఎక్స్చేంజ్ చేసుకునే వస్తువు. దాన్ని నమ్మి ఎవరైనా ఏమైనా చేస్తారు. ఒక కారు ఉంది, నాకు బెంజ్ కారు ఉందంటే తీసుకోండి కేసు ఇస్తానంటే ఇవ్వరు. మీకు నాకు చెక్ ఉందండి అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే ఇవ్వరు. నాకు బంగ్లా ఉందంటే ఇవ్వరు. నాకు 10 ఎకరాల భూమి ఉందంటే ఇవ్వరు. బంగారం ఉందంటే ఇచ్చేస్తారు. అది దేవుడితో కొడుకు కన్నా గొప్పది దేవుడు ఉన్నట్టే మీ పక్కన బంగారం ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీదేవి రూపం కొలుస్తాం. అందుకనే ఈ మధ్య చాలా మంది గోల్డ్ ఉన్న వాళ్ళు కొంచెం మనకు యూజ్ అయ్యేటట్టు కూడా మళ్ళీ లోన్స్ పెట్టుకొని గోల్డ్ పెట్టేసి ఏదైనా అత్యవసరమైనా కూడా. చూడండి మీరు గమనించండి, చాలా మంది చెప్పాలి ఇక్కడ విషయము. ఒక 2 సంవత్సరాల కింద బంగారము లోన్ తీసుకొని కొన్నా కూడా అప్పుడు ఎంత 70,000 రూపాయలు ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ 50 or 60 NP ఉంటుంది. ఒక బంగారం కొన్ని లోన్ లో పెట్టుకున్నా కూడా ఇప్పుడు వడ్డీ పోయిన తర్వాత ఇంకా డబ్బులు వస్తుంది. బంగారం అంత విలువ ఉంది.
ఇది మాత్రం కరెక్ట్, వాస్తవం. చాలా మంది చేశారు. నేను ఒక గోల్డ్ షాప్ ఓనర్గా నాకు తెలియదు, నా దగ్గర కొంతమంది వచ్చి 20-30 తులాల బంగారం కొనుక్కొని దాన్ని బ్యాంక్ లోన్ లో పెట్టుకున్నారు. నేను ఎందుకు బ్యాంక్ లోన్ పెట్టుకుని బంగారం ఎందుకు బాబు అంటే అని చెప్పారు. మొన్న వచ్చి నాకు చెప్తుండే ఒక కస్టమర్, అన్నా నీ దగ్గర 30 తులాల బంగారం తీసుకెళ్ళిన కదా, అది లోన్ లో పెట్టినా నాకు ఎంత లాభం వచ్చింది చూడని చెప్పాడు. నేను ఒక గోల్డ్ షాప్ ఓనర్గా ఆలోచించలేకపోయినాను. అంటే ఎవరికైనా సరే బెస్ట్ అండ్ మొత్తం ఏదైనా బెస్ట్ అందిస్తున్నారు. బంగారం మాత్రమే బెస్ట్, మిగతా రాళ్ళు రప్పలు బెస్ట్ కాదు. డిజైన్స్ కోసం చాలా మంది పిల్లలు అమ్మ నాకు అలాంటిది కావాలి ఇలాంటివి కావాలని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు తల్లిదండ్రుల్ని. నేను ఒప్పుకుంటాను, అమ్మ నాకు ఆ రాళ్ళు కావాలి ఈ రాళ్ళు కావాలని చెప్పి చెప్తా ఉంటారు. బట్ ఆ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పండి, అమ్మ 20% మాత్రమే రాళ్ళు కొందాం బేటా, 80% బంగారం కొందాం. పిల్లలు చెప్పగానే తల్లిదండ్రులు ఊరికే ఓకే బేటా అనకూడదు. పిల్లలు ఏ చెప్తుంది అంటారు. మీరు ఏ కాలేజీలో చేయమంటే ఆ కాలేజ్ జాయిన్ అవుతున్నారు, ఏ ఫ్రెండ్తో మాట్లాడమంటే ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకుంటున్నారు. ఎస్, ఇవన్నీ చెప్పినప్పుడు పిల్లలు ఎందుకన్నా చెప్పండి, వాళ్ళ ఇంటర్ మీరు చెప్పే విధానం. సరే డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కోబెట్టా అని చెప్పకూడదు, ఎందుకంటే అనవసరం ఖర్చు. అంటే పిల్లలకు కూడా మక్కువ అక్కడనే కనిపిస్తుంది కదా, గోల్డ్ అంటే ఇట్లా స్టోన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు బ్యాంగిల్ ఉంది, స్టోన్స్ ఉంటే షైనింగ్. మనిషికి ఏదైతే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ పిజ్జా ఉంటుంది, దానిపైన మనసు ఎక్కువ పులిహోర తింటారా? తినరు. అదే ఒక తల్లి చెప్పండి, నువ్వు పిజ్జా తింటే వేస్ట్ అవ్వ, నీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మంచి పులిహోర తిను, మంచి ఎనర్జీ వస్తుంది చెప్తే ఒకరోజు తింటారు. అదే విధంగా ఎంత మక్కువ ఉన్నా మనకు అనవసరమైన వస్తువుని కొద్దిగా పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళు 100 రూపాయలు కొనే వస్తువుని 20 రూపాయలుగా మారుద్దాం, ఇద్దాం. పిల్లలు ఇంత అడుగుతారు, 20,000 డ్రెస్ అడుగుతారు, మనం ఏం చేస్తాం 2,000 డ్రెస్ కొనిస్తాం. అదే విధంగా 1,00,000 రూపాయల రాళ్ళు అయినప్పుడు వాళ్ళకి 20,000 రాళ్ళు ఇద్దాం. వాళ్ళకి తెలుస్తుంది, అరే మా మమ్మీ ఎందుకు కొనిచ్చింది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. మా నాన్న ఎంత కష్టపడితే ఈ సేఫ్ అయిందని ఫ్యూచర్లో తెలుస్తుంది వాళ్ళకి. పిల్లలకు చెప్పడం మన కష్టాన్ని చెప్తాం. అరే అమ్మ మీరైతే ఇప్పుడు 1,00,000 రూపాయల బంగారం రాళ్ళు వేసుకుంటున్నారు, మా పెళ్లిలో 1,00,000 రూపాయలు మొత్తం బంగారం వచ్చింది, ఆ బంగారం కాపాడితేనే మీకు ఈ రోజు మేము పెళ్లి చేయగలుగుతున్నాం అని మీరు చెప్పండి, వింటారు. అంటే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అంటే గోల్డ్ బెటర్ ఏదైనా సరే. ఎవరికైనా ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తెల్లో నుంచి నల్లోడి వరకు, అమెరికా నుంచి దక్షిణాఫ్రికా వరకు బంగారం ఇస్ బెస్ట్. అని అసలు ఈ బంగారం మీరు ఎక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తుంటారు? అసలు ఇంపోర్ట్స్ మార్కెట్ లో హోల్సేల్ షాప్స్ ఉంటాయమ్మా. మనం డైరెక్ట్ గా కంపెనీ అకౌంట్, మా ఉమామేశ్వర్ గోల్డ్ కంపెనీ అకౌంట్ కి మీరు డబ్బులు వేసారు, దాన్ని మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము, వాళ్ళు మాకు బిస్కెట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అనేది మాకు కూడా తెలియదు, మైన్స్ ఉంటాయి, అంత పెద్ద స్థాయి కాదు. మనం ఏందమ్మా ఊర్లో ఉన్న చిన్న షాపు, మనం కళాకారులం, మనం షోరూమ్ ఓనర్స్ కాదు. మన ఊర్లో ఉన్న ఒక అద్భుతమైన కళాకారుని బయటకు తీసుకొచ్చారు అంతే భగవంతుడు. అంటే మీ దగ్గర ఎంత మంది ఉన్నారు నా కళాకారులు, ఎంత మంది వర్క్ చేసే వాళ్ళు? సుమారు ఒక 60 మంది టెక్నీషియన్స్, అంటే నిపుణులు పనిచేస్తారు. వాళ్ళు మనుషులు కాదు, దేవులతో సమానం. వాళ్ళు మిమ్మల్ని ఇస్తే మిమ్మల్ని తయారు చేస్తారు. జస్ట్ వాళ్ళకి మెజర్మెంట్స్ ఇచ్చే వ్యక్తిని నేను. వాళ్ళు కళాకారులు, వాళ్ళని నేను గౌరవిస్తాను. కానీ ప్రతి ఒక్కరికి ఒక మెజర్మెంట్. ఇప్పుడు కూలీలే గొప్ప వాళ్ళమ్మా, ఇప్పుడు రోడ్ వేసే వర్కర్సే గొప్ప వాళ్ళు. ఇంజనీర్ ఓన్లీ స్ట్రక్చర్ ఇస్తారు, చెయ్యండి బాబు అని చెప్తాడు. నేను ఒక కళాకారు, నాకు ఒక ఆలోచన తెలుసు, మాధవ్ గారికి ఈ విధంగా చేయాలి, ఆ నోస్ ఇలా ఉంది, మాధవ్ గారికి ఇలా పెట్టాలి అని చెప్తాను. ఆ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి మాత్రం నా దగ్గర పనిచేసే ఒక అద్భుతమైన కళాకారుడు. వాళ్ళు చేస్తేనే వస్తుంది, నేను మాట్లాడితే అది వస్తుంది, నేను మాట్లాడతాను వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అని అంటే మీ స్టాఫ్ సపోర్ట్ కూడా చాలా ఉండొచ్చు. 100%. నేను ఇలా ఉండడానికి కారణం వాళ్ళే. ఏ వ్యక్తికైనా కానీ, ఒక ప్రధానమంత్రికి కావచ్చు, కింద స్టాఫ్ ని తయారు చేసుకునే విధానమే ఆయనకు ఒక ఉంది. నేను ఏ విధంగా ఉన్నాను అంటే నా కింద పనిచేసే వాళ్ళని నేను ఆ విధంగా మలుచుకున్నాను. నా పిల్లర్స్ అవి, ఆ పిల్లర్స్ బాగాలేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కూడా ఆగదు. అన్న చివరి ప్రశ్న అన్న, ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏం చెప్పబోతున్నారు? ఎదుటి వ్యక్తిని కంపేర్ చేసుకోవద్దండి. నెగిటివ్ గా ఎదుటి వ్యక్తిని కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఇంకొకలాగా చేసే అవకాశం ఉండదు, నేను ఇంకొకలాగా మారే అవకాశం ఉండదు. నేనే నాలో కళాకారుడు ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక పర్సన్ దాగుంటాడు, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి దాగుంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక కళ దాగుంటుంది. దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించు, అంతే తప్ప నేను షారుఖ్ ఖాన్ లాగా అవుతాను, నేను చిరంజీవి గారు అవుతాను అంటే లైఫ్లో కాలేవు, నువ్వు అచీవ్ కూడా చేయలేవు, చూస్తూ ఉండిపోతావు అంతే. నాలో ఏముంది, నేను ఏం కాగలుగుతాను, ఏం చేయగలుగుతాను, నా శక్తి ఏంటి అని ఆలోచించు, అద్భుతాలు సృష్టిస్తాం అంతే. కానీ కంపేర్ చేయండి లైఫ్ స్టార్ట్ కదా. ఎవరైనా ఉన్నారంటే నేను కంపేర్ చేసుకుంటారు, నేను వాళ్ళలాగా ఉండాలి, నేను వాళ్ళ అలానే అనుకుంటారు కదా. కంపేర్ చేసుకుంటున్నా చిరంజీవి గారు ఎంతో మంది రోల్ మోడల్. చిరంజీవి లాగా ఎవరైనా మారారు ఒక్కరైనా? ఎస్, ఎవరైనా మారారా? నాగార్జున గారు అంత స్లిమ్ గా ఉంటారు, 50 to 53 years. ఎవరైనా మారారా? రోజు అనుకుంటారు. సమంత గారు చాలా బ్యూటీ ఉంటుంది, ఆమెలో ఒక్క అమ్మాయినా మారిందా? ఏమొచ్చింది? మాట్లాడుకున్నారు, సమయం గడిచిపోయింది, అయిపోయింది ఇంకా. బట్ నేనే ఒక గొప్ప వ్యక్తి, నేను ఇంకెంత అందంగా మారాలి. నాగార్జున అనుకున్నాడు, నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను ఇలా ఉండాలి అనుకున్నాడు. ఆయన ఎవరిని కంపేర్ ఆయన దాన్ని అనుకున్నాడు, మారిపోయాడు. చిరంజీవి అనుకున్నాడు, ఒక గొప్ప వ్యక్తిని, నేను ఈ విధంగా ఉండాలి, ఎంతో మంది గాయకని చెప్పి మారిపోయాడు. నీ గురించి నువ్వు ఆలోచించండి, ఫస్ట్ స్టార్ట్ చేయి. ఎదుటోతో కంపారిజన్ వద్దబ్బా.
ఒక మైక్రోసాఫ్ట్ ఏమైనా కంపేర్ చేసుకుందా? తను కొత్త స్టార్ట్ చేసింది. ఒక ఏఐ ఇప్పుడు వచ్చింది, కంపేర్ చేసుకుందా? చేయలేదే. ఎవరిని కంపేర్ చేసుకోకండి. వేరేలాగా ఉండడానికి మీరు బతకండి. మీ అమ్మ గర్భం నుంచి మీరు వచ్చారు, మీకు ఒక కళ ఉంది, మీరు ఒక దేవుడితో సమానం. మీరు కొత్తగా ఆలోచించండి, ప్రతి ఒక్కరు కొత్తగా ఆలోచించండి. సమయాన్ని మొబైల్కి ఇవ్వకండి. సమయాన్ని మొబైల్కి ఇస్తే మొబైల్ మీ సమయాన్ని తినేస్తుంది, మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి పక్కన పెట్టి మంచి భగవద్గీత బుక్ చదవండి, ఇంకేదైనా స్పిరిచువల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎలోన్గా ఉండి నేను ఏం చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఆలోచించండి. పెద్ద కుటుంబం మీ ఇల్లు, పెద్ద ప్రపంచం మీ ఇల్లు. ఒక ఫేస్బుక్ మీ ఇల్లు, ఒక ఇన్స్టాగ్రామ్ మీ ఇల్లు. మీ ఇంట్లో అమ్మ ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, తాత ఉంది, నాన్నమ్మ ఉంది. వాళ్ళతో గడపండి. ఆ గడిపితే మీరు గొప్పలుగా మారుతారు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళందరితో గడిపితే మీరు ఇలానే ఉండిపోతారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి మీ కుటుంబంతో గడపండి. కుటుంబమే పెద్ద ప్రపంచం. కుటుంబం నుంచి నేర్చుకుందంటూ ఏముండదు. విలువలు నేర్చుకోవచ్చు, ఆస్తి నేర్చుకోవచ్చు, సంపాదన నేర్చుకోవచ్చు, తెలివి నేర్చుకోవచ్చు, ఎనర్జీ నేర్చుకోవచ్చు. కుటుంబమే మీకు ఒక పెద్ద ఇన్స్టాగ్రామ్, పెద్ద ప్రపంచం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలుకి అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినారు. థ్యాంక్ యూ అన్న. ఎంత బిజీ షెడ్యూల్ లో కూడా మీరు మాకు ఇచ్చినందుకు అసలుకి చూస్తున్నాను. మీ షాప్ మొత్తం చూస్తున్నాను. నేను 11కి వచ్చిన ఎవరు లేకుండా, కానీ నేను 11:30 క్రాస్ అవుతూనే ఉంది మీ షాప్ మొత్తం. అసలు మార్నింగ్ 11:30 to ఈవినింగ్ 7:38 వరకు గాడ్ గేస్ ఇలానే బిజీ ఉంటారమ్మా. నేను తొందరలో కూడా యూఎస్ కూడా వెళ్ళబోతున్నాను. ఈ మంత్ 19th or 20 కస్టమర్స్ అపాయింట్మెంట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరి తీసుకెళ్తున్నాను డిజైనింగ్ కోసం. అలాంటి ఆపర్చునిటీ ఎవరికి దొరకదు కదా. నేను లక్కీ ఫీల్ అవుతున్నాను. వాస్తవంగా నేను ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తిని యూఎస్ వీసా రావడమే చాలా గ్రేట్. ఈ ట్రంప్ ఉన్న సిచ్యువేషన్, అలాంటిది యూఎస్ వీసా వచ్చింది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వచ్చింది. ఈ రోజు ఒక 4 కస్టమర్స్ నాకు ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసి మరి నా ఆర్ట్ అంటే నాకు కళను జూనికి పిలిచారంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అదమ్మవారి అదృష్టంగా ఫీల్ అవుతాను. సంతోషం. ఇదండి అన్నతో మరి చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.